హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ జనరల్ సైన్స్ బయాలజీ సెకండ్ చాప్టర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, హానికరమైన సూక్ష్మజీవులు అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, హానికర సూక్ష్మజీవులు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనకు ఎలా హాని కలిగిస్తాయి? మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఇన్ మెనీ వేస్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ చాలా విధాలుగా మనకు హాని కలుగచేస్తాయి. సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ప్లాంట్స్లోను, అనిమల్స్లోను, హ్యూమన్ బీయింగ్స్లోను డిసీజెస్ని కాజ్ చేస్తాయి. సచ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ప్యాథోజన్స్. ఈ విధంగా ప్లాంట్స్లో, అనిమల్స్లో, హ్యూమన్ బీయింగ్స్లో ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తాయో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము ప్యాథోజన్స్ అంటాము. ప్యాథోజన్స్ అంటే ఏమి? డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ స్పాయిల్ ఫుడ్, క్లాతింగ్ అండ్ లెదర్. కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్ను స్పాయిల్ చేస్తాయి, క్లాత్స్ని స్పాయిల్ చేస్తాయి. అదేవిధంగా లెదర్స్ అంటే మనకు షూస్ కానీ, లేదంటే బెడ్స్ కానీ, ఇలా కర్టన్స్ కానీ, ఇలాంటి వాటిని కూడా కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పాడు చేస్తూ ఉంటాయి. లెట్ us స్టడీ మోర్ అబౌట్ దేర్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్. సో ఇలా మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా హాని కలుగజేస్తాయో మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. నౌ లెట్ us సీ దట్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఎలాంటి డిసీజెస్ని కాజ్ చేస్తాయి? Pathogens enter our body through the air we breathe, the water we drink or the food we eat. మనం ఏదైతే తాగుతామో, ఏదైతే తింటామో, ఏదైతే మనము గాలిని పీల్చుకుంటామో ఆ గాలి ద్వారా ఈ ప్యాథోజన్స్ అనేవి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దే కెన్ ఆల్సో గెట్ ట్రాన్స్మిటెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ క్యారీడ్ బై అన్ అనిమల్. అదేవిధంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కానీ మన బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మైక్రోబియల్ డిసీజెస్ దట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్తీ పర్సన్ త్రూ ఎయిర్, వాటర్, ఫుడ్ ఆర్ ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ కాల్డ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ గాలి ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, లేదా మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ, లేదా డైరెక్ట్గా ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా కానీ వస్తే అలాంటి డిసీజెస్నే మనము కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే డిసీజెస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ డిసీజెస్ ఇంక్లూడ్ కలరా, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్, ట్యూబర్క్యులోసిస్. ఇలా మనకు కలరా, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్, ట్యూబర్క్యులోసిస్ ఇవన్నీ కూడా మనము కమ్యూనికబుల్ డిసీజెస్గా చెప్పడం జరుగుతుంది. వెన్ ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ కామన్ కోల్డ్ స్నీజెస్ ఫైండ్ డ్రాప్లెట్స్ ఆఫ్ మాయిశ్చర్ క్యారింగ్ థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ అండ్ స్ప్రెడ్ ఇన్ ద ఎయిర్. సో ఎలా స్ప్రెడ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా కామన్ కోల్డ్తో సఫర్ అవుతున్నారు అంటే ఎవరికైనా దగ్గు, జలుబు లాంటిది ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తుంటారు? కామన్గా స్నీజెస్ అంటే దగ్గడం, తుమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఫైన్ డ్రాప్లెట్స్, మనకు కనపడినటువంటి కొన్ని మాయిశ్చర్ డ్రాప్లెట్స్ అన్నీ ఎయిర్లోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డ్రాప్స్ బయటకు వస్తాయో ఆ డ్రాప్స్లో థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ అనేవి ఉంటాయి. ద వైరస్ మే ఎంటర్ ద బాడీ ఆఫ్ ఏ హెల్తీ పర్సన్ వైల్ బ్రీతింగ్ అండ్ కాజ్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైతే హెల్తీ పర్సన్ ఆ ఎయిర్ని బ్రీత్ చేస్తాడో అప్పుడు ఆ ఎయిర్తో పాటు ఈ వైరసెస్ కూడా వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు రీసెంట్గా కరోనా పరిస్థితి చూసాం. ఏంటి? మనం ఎవరైనా కరోనా ఉన్నటువంటి పర్సన్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ డ్రాప్లెట్స్ కన్నా మనకు టచ్ అయినట్టయితే అందులో నుంచి కూడా మన కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం గమనించాం. అందుకే మనం కామన్గా మాస్క్ వాడుతూ వచ్చాం. సో ఇలా మనకు డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎయిర్లోకి రావడం, ఆ ఎయిర్ని మనం బ్రీత్ చేసినట్టయితే మనకు కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దెన్ హౌ డూ యూ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్? సో మనం ఎలా ప్రివెంట్ చేయాలి ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ని? రాకుండా ఎలా ఆపాలి? వీ షుడ్ కీప్ ఏ హ్యాండ్ కర్చీఫ్ ఆన్ ద నోస్ అండ్ మౌత్ వైల్ స్నీజింగ్. ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. మనం ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మనం హ్యాండ్ కర్చీఫ్ నోస్కి అడ్డం పెట్టుకోవాలి. లేదంటే సాధ్యమైనంత వరకు పర్సన్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.
అందుకే మనం కరోనా అప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అని చెప్పాము. ఎందుకు, మనం దూరంగా ఉన్నట్టయితే వాళ్ళు దగ్గినా తుమ్మినా వాళ్ళ యొక్క సెక్రేషన్స్ మన పైన పడవు కాబట్టి ఆ వైరస్ మనకు స్ప్రెడ్ కాదు కాబట్టి. సో ఈ విధంగా కమ్యూనికబుల్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ నోస్కి అడ్డం పెట్టుకోవాలి. దెర్ ఆర్ సమ్ ఇన్సెక్ట్స్ అండ్ అనిమల్స్ విచ్ యాక్ట్ యాజ్ క్యారియర్స్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కొన్ని క్యారియర్స్ తీసుకొస్తాయి. ఎలా తీసుకొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఫ్లై ఈజ్ వన్ సచ్ క్యారియర్. హౌస్ ఫ్లైస్ మనకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నటువంటి ఈగలు. ద ఫ్లైస్ సిట్ ఆన్ ద గార్బేజ్ అండ్ అనిమల్ ఎక్స్క్రీటా. సో ఈ ఈగలు ఏం చేస్తూ ఉంటాయి, బయట చెత్త కుప్పల పైన అంతా వాళ్తూ ఉంటాయి. నెక్స్ట్ దాంతో పాటుగా అనిమల్ ఎక్స్క్రీటా, ఏదైనా ఆవు పేడ అలాంటి వాటి ఉంటే వాటిపైన కూడా వాళ్తూ ఉంటాయి. ప్యాథోజన్ స్టిక్ టు దేర్ బాడీస్. సో ఎప్పుడైతే ఈ అనిమల్ వేస్ట్ మెటీరియల్ పైన, ఈ గార్బేజెస్ పైన కూర్చుంటాయి, అక్కడ ఉన్నటువంటి ప్యాథోజన్స్ అన్నీ ఈ ఫ్లైస్ యొక్క బాడీకి అతుక్కుంటాయి. వెన్ దిస్ ఫ్లైస్ సిట్ ఆన్ అన్కవర్డ్ ఫుడ్ దే మే ట్రాన్స్ఫర్ ద ప్యాథోజన్స్. సో ఈ విధంగా మళ్ళీ ఆ ఈగలు చేంజ్ చేస్తాయి. మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ కవర్ చేయకపోతే వాటిపైన వచ్చి వాళ్తాయి. అంటే ఈ బాడీలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఆ ఫుడ్ మెటీరియల్లోకి వెళ్తాయి. సో ఆ ఫుడ్ మెటీరియల్ మనం ఏం చేస్తాం, మనం కన్జ్యూమ్ చేస్తాం, అంటే మనం తింటాం. సో మనం తిన్నప్పుడు ఏమవుతుంది, అవి డైరెక్ట్గా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. హూ ఎవర్ ఈట్స్ ద కంటామినేటెడ్ ఫుడ్ ఈజ్ లైక్లీ టు గెట్ సిక్. సో ఈ విధంగా మనం కంటామినేటెడ్ ఫుడ్ తిన్నప్పుడు మనకు డిసీజెస్ రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఆల్వేస్ కీప్ ఫుడ్ కవర్డ్. సో మనం అందుకే ప్రతి ఫుడ్ మెటీరియల్ పైన కవర్ చేయండి అని చెప్తాం. ఎందుకు కవర్ చేయాలి, ఈ ఫ్లైస్ ఒకవేళ వచ్చి వాళ్ళనే కూడా ఫుడ్ మెటీరియల్ కత్తుకోకుండా పైన ఏదైతే కవర్ చేస్తామో దానిపైన కూర్చొని వెళ్ళిపోతాయి. అంటే దానివల్ల మనకు డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. అవాయిడ్ కన్జ్యూమింగ్ అన్కవర్డ్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్. కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బజ్జీలు కానీ, బోండాలు కానీ, ఈ టిఫిన్ సెంటర్స్ కానీ గార్బేజ్ పక్కనే ఉంటాయి. సో వాటిని చాలా వరకు క్లోజ్ కూడా చేసి ఉంటారు కొంతమంది. సో ఇలాంటప్పుడు మనం అక్కడ తినకపోవడమే సేఫ్ అనమాట. సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్యారియర్ ఈజ్ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో విచ్ క్యారీస్ ద పారాసైట్ ఆఫ్ మలేరియా ప్లాస్మోడియం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో. మనకందరికీ తెలిసిందే, ఈ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో అనేది మలేరియాని ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ మలేరియా కాజ్ చేయడానికి ఒక పారాసైట్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటి ఒక పారాసైట్ ఉంటుంది. అది ఎవరికైతే మలేరియా ఉంటుందో వాళ్ళలో ఆ పారాసైట్ బాగా గ్రో అవుతుంది. ఎప్పుడైతే ఈ మస్కిటో వచ్చి మలేరియా ఉన్న పర్సన్ని కుట్టినప్పుడు ఆ మలేరియా పారాసైట్ ఈ దోమ యొక్క బ్లడ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఇదే దోమ వచ్చి మళ్ళీ హెల్తీ పర్సన్ కుట్టినప్పుడు ఆ దోమలో నుండి ఈ మలేరియల్ పారాసైట్ అంటే ఈ ప్లాస్మోడియం హెల్తీ పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా కూడా మనకు హెల్తీ పర్సన్ నుండి ఇన్ఫెక్టెడ్ పర్సన్కి డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫీమేల్ యాడిస్ మస్కిటో యాక్ట్ యాజ్ క్యారియర్ ఆఫ్ డెంగ్యూ వైరస్. అదేవిధంగా డెంగ్యూ వైరస్ని తీసుకెళ్ళడానికి ఒక దోమ ఉంటుంది, దాన్నే మనము ఏడిస్ ఈజిప్టై అంటే ఏడిస్ మస్కిటో అంటాము. హౌ కెన్ వీ కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ మలేరియా డెంగ్యూ. ఈ డెంగ్యూ మలేరియా రాకుండా మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఇవి ఎలా వస్తున్నాయి, దోమల ద్వారా వస్తున్నాయి. అంటే ఈ దోమలు కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డిసీజెస్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. వై డస్ ద టీచర్ కీప్ టెల్లింగ్ అస్ నాట్ టు లెట్ వాటర్ కలెక్ట్ ఎనీవేర్ ఇన్ ద నైబర్హుడ్. మన చుట్టూ వేస్ట్ వాటర్ని ఎక్కడా స్టోర్ చేయకూడదు అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటాం, ఆల్ మస్కిటోస్ బ్రీడ్ ఇన్ వాటర్. అన్ని మస్కిటోస్ బ్రీడ్ అంటే వాటిని ఎగ్స్ని ఈ వేస్ట్ వాటర్లో పెడుతూ ఉంటాయి. హెన్స్ వన్ షుడ్ నాట్ లెట్ వాటర్ కలెక్ట్ ఎనీవేర్ ఇన్ కూలర్స్, టైర్స్, ఫ్లవర్ పాట్స్ ఎక్సెట్రా. సో ఇలా వేస్ట్ వాటరు ఏదైనా పాత టైర్స్లో కానీ, ఏదైనా కూలర్స్ కానీ బయట పడేసింటే వాటిలో కానీ, ఫ్లవర్ పాట్స్లో కానీ, ఇలాంటి వాటిలో కొద్దిగా వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో ఈ స్టోర్ అయినటువంటి వాటర్లు ఏం చేస్తాయి, ఈ మస్కిటోస్ వెళ్ళి ఎగ్స్ పెడతాయి, వాటి పాపులేషన్ పెంచుతాయి. బై కీపింగ్ ద సరౌండింగ్స్ క్లీన్ అండ్ డ్రై వీ కెన్ ప్రివెంట్ మస్కిటోస్ ఫ్రమ్ బ్రీడింగ్. సో ఇలా మనము ఆ వాటర్ లేకుండా చేస్తే ఏమవుతుంది, ఆ మస్కిటోస్ బ్రీడ్ అవ్వవు, వాటి పాపులేషన్ తక్కువగా ఉంటుంది. సో మన డిసీజెస్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు. ట్రై టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ మెజర్స్ విచ్ హెల్ప్ టు అవాయిడ్ ద స్ప్రెడ్ ఆఫ్ మలేరియా. సో ఇలా మనకు ఇలా వేస్ట్ వాటరే కాకుండా ఇంకా ఎలా మనము ఈ మలేరియాని ప్రివెంట్ చేయొచ్చు, ఇలా మనము ఎక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా చూడడం, మస్కిటో నెట్స్ వాడడం, తర్వాత మస్కిటో కాయిల్స్ని వాడడం, ఇలా కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల మనం ఈ మస్కిటోస్ని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ మస్కిటోస్ని కంట్రోల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మలేరియా, డెంగ్యూ లాంటి డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ నౌ లెట్ us see the table 2.1.
సమ్ కామన్ హ్యూమన్ డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. మనం ఈ టేబుల్లో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఎలా స్ప్రెడ్ అవుతాయి, వాటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చో చూద్దాం. హ్యూమన్ డిసీజ్ ట్యూబర్క్యులోసిస్ which is caused by bacteria, transfer through air. Measles, this is caused by virus, this is transmitted through air. This is chickenpox, this is virus, generally transferred through air or direct contact. Polio, causative microorganism virus, spread through air or water. సో వీటిని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, కీప్ ద పేషెంట్ ఇన్ కంప్లీట్ ఐసోలేషన్, పర్సన్ని దూరంగా ఉంచాలి. కీప్ ద పర్సనల్ బిలాంగ్స్ టు ద పేషెంట్ అవే ఫ్రమ్ దోస్ ఆఫ్ ద అదర్స్. ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్స్ని దూరంగా ఉంచాలి. వారి యొక్క వస్తువులను కూడా దూరంగా ఉంచాలి. వ్యాక్సినేషన్ టు బి గివెన్ అట్ సూటబుల్ ఏజ్. వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉన్నట్టయితే, సూటబుల్ ఏజ్లో వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే మనకు ఈ ట్యూబర్క్యులోసిస్, మీల్స్, చికెన్ పాక్స్, పోలియో లాంటి డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కలరా, విచ్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ట్రాన్స్ఫర్ త్రూ వాటర్ అండ్ ఫుడ్. టైఫాయిడ్, విచ్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ఇది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. త్రూ వాటర్ అంటే కంటామినేటెడ్ వాటర్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. మెయింటైన్ పర్సనల్ హైజీన్ అండ్ గుడ్ శానిటరీ హ్యాబిట్స్. మనము పర్సనల్గా హైజీన్గా ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలి. అంటే గుడ్ శానిటరీ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు కలిగి ఉండాలి. కన్జ్యూమ్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ అండ్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్. వ్యాక్సినేషన్, సో ఇలా మనము మంచి ఫుడ్ మెటీరియల్ తీసుకోవాలి. బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే కాచి చల్లార్చినటువంటి వాటర్ తాగాలి. దీనికి కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే మనకి ఈ డిసీజ్ కూడా రాకుండా మనం చూడొచ్చు. నెక్స్ట్ హెపటైటిస్ ఏ, దిస్ ఈజ్ ఆల్సో కాజ్డ్ బై వైరస్, దిస్ ఈజ్ ఆల్సో స్ప్రెడ్ త్రూ వాటర్. డ్రింక్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్. వ్యాక్సినేషన్, సో మనం కాచి చల్లార్చిన వాటర్ తాగడం వల్ల, వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ ఏ అనే వైరస్ కూడా రాకుండా ఉంటుంది. మలేరియా, దిస్ ఈజ్ కాజ్డ్ బై ప్రోటోజోన్ పారాసైట్, దిస్ ఈజ్ ఆల్సో స్ప్రెడ్ త్రూ మస్కిటోస్. ఈ మలేరియా అనేది మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుంది. యూజ్ మస్కిటో నెట్ అండ్ repellents, spray insecticides and control breeding of mosquitoes by not allowing water to collect in the surroundings. సరౌండింగ్స్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. మస్కిటో నెట్స్ వాడాలి. repellents అంటే మస్కిటో కాయిల్స్ లాంటివి వాడాలి. ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయాలి. ఇలా చేసినట్టయితే మనకు ఈ మలేరియా డిసీజ్ని స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు. నౌ లుక్ అట్ సీ దిస్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అనిమల్స్. అనిమల్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా డిసీజ్ కాజ్ చేస్తాయో చూద్దాం. సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్ నాట్ ఓన్లీ కాజ్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్ అండ్ ప్లాంట్స్ బట్ ఆల్సో ఇన్ అదర్ అనిమల్స్. ఈ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్ బీయింగ్స్లోనే కాకుండా ప్లాంట్స్లోను, అనిమల్స్లోనూ కూడా డిసీజెస్ అని కాజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంథ్రాక్స్ ఇస్ ఎ డేంజరస్ హ్యూమన్ అండ్ క్యాటిల్ డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియం. సో ఇలా మనకు హ్యూమన్ బీయింగ్స్లో, క్యాటిల్స్లో ఆంథ్రాక్స్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. ఇలా మనకు క్యాటిల్స్లోను, షీప్స్లోను ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది వైరస్ వల్ల స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నౌ లుక్ అట్ సీ దిస్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజెస్ని ఎలా కాజ్ చేస్తాయి? సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్ లైక్ వీట్, రైస్, పొటాటో, షుగర్ కేన్, ఆరెంజ్, యాపిల్ అండ్ అదర్స్. సో ఇలా మనకు వీట్, రైస్, పొటాటో, షుగర్ కేన్, ఆరెంజ్, యాపిల్ లాంటి ప్లాంట్స్లో కూడా మనకి డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. ద డిసీజెస్ రెడ్యూస్ ద ఈల్డ్ ఆఫ్ క్రాప్స్. సో ఇలా మనకి ఈ డిసీజెస్ రావడం వల్ల క్రాప్ యొక్క ఈల్డ్ అంటే వాటి యొక్క పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. See table 2.2 for some such plant diseases. They can be controlled by using some chemicals which kill the microbes. సో ఇలా మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ప్లాంట్ డిసీజ్, సిట్రస్ క్యాంకర్ అనే డిసీజ్ బ్యాక్టీరియా వల్ల ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. జనరల్గా ఇది సిట్రస్ ప్లాంట్స్ అంటే నిమ్మ పండ్లలో ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ రస్ట్ ఆఫ్ వీట్, వీట్లో మనకు రస్ట్ అనే డిసీజ్ వస్తుంది. ఇది ఫంగై వల్ల వస్తుంది. ఎయిర్ ద్వారా, సీడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్లో వీన్ మొజాయిక్ ఆఫ్ బెండీ, బెండీలో మనకి ఎల్లో మొజాయిక్ వైరస్ అనే డిసీజ్ వస్తుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఇది మనకు ఇన్సెక్ట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే హెల్తీ ప్లాంట్ నుంచి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్కి ఇన్సెక్ట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదైతే ఎయిర్ ద్వారా, సీడ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదైతే ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ప్లాంట్స్లో, అనిమల్స్లో, హ్యూమన్స్లో డిసీజెసే కాకుండా ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ను కూడా స్పాయిల్ చేయడం మనం గమనిస్తూ ఉంటాము.
Bojo has invited by his friend to a party and he ate a variety of food stuff. Bojo వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాడు. ఆన్ రీచింగ్ హోమ్ హీ స్టార్టెడ్ వామిటింగ్ అండ్ హ్యాడ్ టు బి టేకెన్ టు ఎ హాస్పిటల్. సో ఇంటికి వస్తానే వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ద డాక్టర్ సెడ్ దట్ దిస్ కండిషన్ కుడ్ బి డ్యూ టు ఫుడ్ పాయిజనింగ్. ఎందుకు ఈ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే డాక్టరు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్తూ ఉంటాడు. పెహలీ వండర్స్ హౌ ఫుడ్ కెన్ బికమ్ ఏ పాయిజన్. సో ఈ పెహలీకి డౌట్ వస్తుంది, ఎందుకు ఫుడ్ పాయిజన్గా తయారవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కుడ్ బి డ్యూ టు ద కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ స్పాయిల్డ్ బై సమ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఈ ఫుడ్ పాయిజనింగ్ అనే కండిషన్ ఎలా వస్తుంది, కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్లో గ్రో అవ్వడం వల్ల వాటిని స్పాయిల్ చేస్తాయి. ఏదైతే స్పాయిల్ అయిందో ఆ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకు ఫుడ్ పాయిజనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, మీరు కూడా స్పాయిల్ అయినట్టయితే ఆ ఫుడ్ మెటీరియల్స్ని తినకండి. మైక్రో ఆర్గానిజమ్స్ దట్ గ్రో ఆన్ అవర్ ఫుడ్ సమ్టైమ్స్ ప్రొడ్యూస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఈ విధంగా మైక్రో ఆర్గానిజం స్పాయిల్ చేసినటువంటి ఫుడ్లో కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ అంటే కొన్ని విష పదార్థాలు ఉంటాయి. దిస్ మేక్ ద ఫుడ్ పాయిజనస్ కాజింగ్ సీరియస్ ఇల్నెస్ అండ్ ఈవెన్ డెత్. కొన్నిసార్లు ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ వల్ల డిసీజెస్తో పాటు కొద్దిగా సివియర్గా ప్రాబ్లం అయినట్టయితే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ప్రిజర్వ్ ఫుడ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బీయింగ్ స్పాయిల్ అయినటువంటి. సో ఈ విధంగా మనము స్పాయిల్ అయినటువంటి ఫుడ్ తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది కనుక సాధ్యమైనంత వరకు ఈ స్పాయిల్ అయినటువంటి ఫుడ్ని మనము తినకూడదు. ఈ ఫుడ్ స్పాయిల్ కాకుండా ఉండాలంటే మనం ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఈ ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం. సో ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్ బీయింగ్స్లో, అనిమల్స్లో, ప్లాంట్స్లో డిసీజన్ కాజ్ చేయడమే కాకుండా ఫుడ్ను కూడా స్పాయిల్ చేస్తాయి. ఇది మనకు మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల జరిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.